చేసే ఉద్దేశం. రైట్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి గాలంకి సతీష్ కుమార్ గారి దగ్గర. గాలంకి సతీష్ కుమార్ గారు, 2 సంఘటనలు మనం ఏడాదైంది పహల్గాం దుర్ఘటన విషాదం నుంచి మనం కోలుకుంటున్నాం, తేరుకుంటున్నాం అండ్ అప్రమత్తమయ్యాం అండ్ ధీటైన జవాబు ఇచ్చాం. అట్ ద సేమ్ టైం ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒక ఎత్తు, వెస్ట్ బెంగాల్ ఒక ఎత్తు. ఇందాక 2 కల్నల్స్, ఇద్దరు కూడా సంక్షోభిత ప్రాంతాల్లో వర్క్ చేసిన వాళ్ళు, కార్గిల్ యుద్ధాల్లో కూడా నేరుగా పాల్గొన్న వాళ్ళు. వాళ్ళకి ఆ మొత్తం ఏరియా గురించి, టొపోగ్రఫీ గురించి బలమైన పట్టు ఉంది. ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్ ఆనుకొని బంగ్లాదేశ్లో ఉన్న జిల్లాల్లో జమాతే ఇస్లామీ ప్రాబల్యం బలంగా పెరిగింది. మన వెస్ట్ బెంగాల్లో ఈరోజు జరిగే పోలింగ్లో హింస జరిగే ప్రమాదం ఉందనే ఒక సూచన కల్నల్ వివి రావు గారు చేశారు. ఇక్కడ 5 జిల్లాల్లో పక్కన పొరుగున్న 5 జిల్లాల నుంచి వచ్చేసారు ఆల్రెడీ జేఈటీ, ఎల్ఐటి క్యాడర్స్, జేఈఎం, జైషే మహమ్మద్ అండ్ లష్కర్ ఏ తోయిబా. పోలింగ్ ఎలా జరగబోతోంది ఈరోజు? ఫేజ్ 1, 2 ఫేజ్లు. ఈసారి కిందసారి 6 ఫేజ్లు పెట్టారు, ఈసారి 2 ఫేజ్లే పెట్టారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ విషయం చూసుకుంటే, ఈ మొదటి దశ జరిగేటువంటి ఎలక్షన్లో ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బలగాలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తుంది. అది చాలా సంతోషమైన విషయం అండి. ఇంతకుముందు ఎన్నికల్లో జరిగిన ఎక్కువగా బెంగాల్లో హింస ఎన్నికలంటే చాలా విపరీతంగా ఉంటుంది. అంటే లోకల్ పోలీసు ఇవన్నీ ఉండి అక్కడ ఓటర్లని ప్రభావితం చేయడానికి చాలా హింసని ఆ ప్రభుత్వం కూడా ప్రేరేపించింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వమే బలగాలను పంపించి, దళాలను పంపించి శాంతియుతంగా అక్కడ ఎన్నికలు జరగడానికి మరి ప్రజాస్వామ్యంగా ఆ విధంగా అక్కడ చేయడం అన్నది చాలా గొప్ప అయిన విషయం. అయితే ఆ ప్రభుత్వాలు ఈరోజు ఉండొచ్చు, మారచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధాన పాత్ర వహిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ భద్రతా దళాల సెక్యూరిటీ ఎంతోగానో సహాయపడుతుంది. అయితే హింసని బెంగాల్లో ఆ పక్క నుండి పొరుగు దేశాలు కూడా ఏదో ప్రోత్సహిస్తున్నాయి, కానీ వాటన్నిటిని కూడా ప్రభుత్వం చూస్తూ అయితే ఊరుకోదని నాకు అనిపిస్తుందండి. ఇక పోయినట్లయితే మరి ఆర్మీ అధికారులు గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఏంటంటే, ప్రభుత్వం కూడా మన కాశ్మీర్లో జరిగినటువంటి ఈ పహల్గాం ఉగ్రవాద చర్య తర్వాత అక్కడ కొన్ని మంచి స్టెప్స్ తీసుకుందండి. ఎందుకంటే మల్టీ లెవెల్ సెక్యూరిటీ విధానంలో ప్రతి చోట కూబింగ్ నిర్వహించటం, అలాగే ఈ పొదల్లో నుండి, చెట్ల చాటు నుండి దాక్కొని బయటకు వచ్చి పర్యాటకుల్ని హింసించటం, అక్కడ ఉన్నటువంటి పర్యాటకం అంతా కూడా, పర్యాటక ప్రాంతాన్ని అంతా కూడా నడ్డి విరిచేశారు. ఇప్పుడు దాదాపుగా ఏటా 10,000 మంది పర్యాటకులు వచ్చే ప్రాంతంలో సుమారు 6 లక్షల వరకే వస్తున్నారు. 10 లక్షలు ఉన్న దగ్గర ఇప్పుడు ఇంకా పెరగాల్సింది. గతంలో చూసుకుంటే మరి ఏప్రిల్ నుండి కూడా పర్యాటకులు వస్తారు. వాళ్ళు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రతి వాళ్ళకి స్థానికుల్ని, పర్యాటకుల్ని గుర్తించడానికి QR కోడ్ పేరిట ఐడి కార్డుల్ని ఇస్తున్నారు. అది మంచి చర్యగా ఉంది. దీంతో అక్కడ ప్రభుత్వం కూడా భద్రతా చర్యలు చేపట్టడం వల్ల ఎక్కువగా పర్యాటకులు ఈసారి ఏదన్నా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను సార్. తర్వాత ఆపరేషన్ సింధూర్లో కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దానికి ఏంటంటే, ఈ జరిగిన సంఘటనకి ప్రతి చర్యగా మన ప్రభుత్వం తీసుకుంది. సింధూరు చర్య తీసుకోవటం వల్ల ఏంటంటే, సింధు జలాలను అగ్రిమెంట్ని నిలిపివేయటం, సింధు జలాలను ఆపివేయటం, అలాగే 1972 సంవత్సరంలో జరిగినటువంటి సిప్మలా ఒప్పందాన్ని నిలిపివేయటం, అలాగే దౌత్యపరమైనటువంటి సిబ్బందిని కూడా మన దేశం నుండి బహిష్కరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే, ప్రభుత్వం ఈ విధంగా చేయటం, ఆపరేషన్ వల్ల ఏంటంటే అక్కడ మన ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టడం, 4 రోజులు వాళ్ళ మీద దాడి చేసి, అదేవిధంగా దీనివల్ల ఏంటంటే చర్యలు ప్రభుత్వం ఒక విధంగా ప్రజలకి మరింతగా, కాశ్మీర్ ప్రజలందరూ కూడా మరింత భరోసా కల్పించే అవకాశం అయితే జరిగిందండి. ఇది జరిగింది. ఇప్పుడు కూడా ఆ భద్రతా చర్యలు ఇప్పటికి కూడా కొనసాగిస్తుంది. పోలింగ్ మీద ఏమన్నా ఈ ఉగ్రవాదుల ఇంపాక్ట్ ఉండే సూచన అంటే ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులో కూడా దేర్ ఆర్ సమ్ పాకెట్స్ అండి ఈ ఉగ్రవాదులు. ఎందుకంటే ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం స్లీపీ సిటీస్ అనుకునే విజయనగరం, కాకినాడలో కూడా వాళ్ళ ప్రెజెన్స్ కనిపించింది. అంటే ఇందాక 2 కల్నల్స్ చెప్పారు, రూట్ మార్చారు, వాళ్ళు వ్యూహం మార్చారు. అవునండి.
సో అలాంటి ప్రమాదం ఏమైనా తమిళనాడులో కూడా ఉన్నాయి, కొన్ని పాకెట్స్ ఉన్నాయి, కేరళలో ఉన్నాయి కొన్ని పాకెట్స్, వెస్ట్ బెంగాల్ చెప్పక్కర్లేదు. 5 జిల్లాల పక్కన ఉన్న వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్ ఇంపోర్ట్ అయిపోయారు వాళ్ళందరూ ఉగ్రవాదులు. ఏ మేరకు మనం నిలవరించగలం అని అనుకుంటున్నారు? అంటే ఏ మేరకు నిల్వించడం అంటే ఇప్పుడు ఇదంతా దీనికి ఏంటంటే ఆ స్లీపర్ సెల్గా ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు యాక్టివ్ అవుతారా లేదా అన్నది వాళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్సీ బ్యూరో మరి అదన్నీ బలగాలు చూసుకోవాలి తప్ప మనం అయితే ఊహించి అయితే మనం చెప్పలేమండి. యాక్చువల్గా అక్కడ పొజిషన్ అయితే అంత క్రిటికల్గానే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే జనరల్గా చూసుకుంటే కేరళలో కానివ్వండి, అలాగే నెక్స్ట్ బెంగాల్లో, ఆ లాస్ట్లో మన తమిళనాడు చూసుకుంటే పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. ఏం జరుగుతుందో చూద్దామండి మరి. సరే, కల్నల్ పరమేశ్వర్ గారు, ఇందాక కల్నల్ రావు గారు చెప్పారు, అంటే